మా ఫ్రెండ్ చేసిన పనికి కొంచెం అయితే జూడియోలో మా పరువు అంతా పోతుండే. అసలు ఏమైందంటే ఈరోజు పొద్దున్నే మా గుండు బాయ్ ఏమందో బండి అయితే వేసుకొని వచ్చిండు. ఏడికిరా అంటే చెప్పులు తీసుకుంటా జూడియోకి అయితే వెళ్దాం అన్నాడు. సరే కదా అని వెళ్తుంటే దారిలో ఒక షాక్ అయితే ఇచ్చిండు. బండిలో పెట్రోల్ అయితే ఓపించిండు. ఏందిరా కొత్తగా అని అడిగితే మన బండి కాదు కదా అన్నాడు. అందుకే కదరా నేను కూడా అడుగుతున్నది. సరే ఇంక ఈరోజు ఒక అద్భుతాన్ని చూస్తాను. ఇంకా అదే హైలో వెళ్తుంటే జూడియో అయితే క్లోజ్ ఉంది. సరే ఇంకా ఓపెన్ గానిక టైం ఉందేమో అని చెప్పి అలా బైపాస్ కి వెళ్ళి ఛాయ్ అయితే తాగినాం. మళ్ళీ జూడియోకి రాగానే ఇంకా 1 అవర్ అయితే పడుతుంది అని చెప్పి ఓపెన్ గానికే. ఇంకా ఈ ఎండలో 1 అవర్ ఏడుంటామని చెప్పి ఇంటికి వచ్చి వాటర్ మిలన్ అయితే తిని మళ్ళీ జూడియోకి అయితే వెళ్ళాము. ఈ చెప్పులు చూసి ఛాన్స్ సేపు చేస్తాడేమో అనుకున్నా సెలెక్ట్ చేసుకోనికి, కానీ 2 minutes లో అయితే సెలెక్ట్ చేసుకుండు. ఆ చెప్పులు చేతిలో పట్టుకుని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తే ఇజ్జత్ పోతాని మళ్ళీ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ అయితే తీసుకొచ్చిండు. నేనేమో మనసులో ఇజ్జత్ ఉంటాయి కదా అనుకున్నా. ఇంకా అలా బిల్లింగ్ కౌంటర్ కి వెళ్ళగానే మనోడు అయితే లేడీస్ పర్ఫ్యూమ్ అయితే చూస్తుండు. రే అది లేడీస్ పర్ఫ్యూమ్ అంటే ఆల్ ఆర్ ఈక్వల్ అంటుండు. మరి గాజులు వేసుకుంటావా అన్న. ఇంకా బిల్లింగ్ కంప్లీట్ చేసుకుని బయటికి రాగానే మనోడు ఇంకో షాక్ అయితే ఇచ్చిండు. నా చేతిలో ఉన్న పర్ఫ్యూమ్ అయితే లేపేసిన అన్నాడు. నేను నమ్మలేదు, అందుకే బిల్ అయితే చూస్తున్నా. మనోడు నిజంగానే పర్ఫ్యూమ్ అయితే లేపేసిండు. బిల్ల కూడా పర్ఫ్యూమ్ అయితే యాడ్ చేయలేరు. లేపేసింది కాక అప్పుడే పర్ఫ్యూమ్ అయితే కొట్టుకుండు. పర్ఫ్యూమ్ కొట్టుకున్నాక స్మెల్ మస్తు ఉందిరా అంటుండు. పుక్కటికి వచ్చింది కదా బానే ఉంటది అన్న.